విజయోస్తు అర్జున విజయోస్తు. ఆశీర్వదించండి. పాండవాగ్రజులు ఏదో ఆందోళనగాను కించిత్ ఏమరపాటుతోనూ ఉన్నట్టు విదితమవుతున్నది. కారణము సర్వజ్ఞులు, మీకు తెలియంది కాదు. మా పెద్ద తండ్రి ధృతరాష్ట్ర వారి దగ్గర నుండి ఏ సమాచారము లేదు. కావున మా కర్తవ్యం తక్షణ కర్తవ్యం శాస్త్ర ధర్మాన్ని అనుసరించి భీకర యుద్ధంలో రాజ్యాన్ని చేజిక్కించుకోవడమే. భీమసేన, సహజ శాంతి కాముకులు అజాత శత్రువులు అయిన అగ్రజుల వారికి అది ఎంత సులభము కాదులే. ఆవేశపడదు, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ప్రవేశపెట్ట పాండవులకు ప్రణామాలు. శ్రీకృష్ణ, నీ దివ్య దర్శన మహాభాగ్యంతో మా జన్మ ధన్యమైంది. ధృతరాష్ట్ర వారు కురుకుల పితామహులు భీష్ముల మా గురువులు ద్రోణాచార్యుల వారు అందరూ కుశలమేనా సంజయ? అంతా కుశలమే ధర్మరాజ. అరణ్యవాసం అజ్ఞాతవాస క్లేశాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని విరాటరాజు కొలువులో క్షేమంగా ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకుని ధృతరాష్ట్రుల వారు ఎంతో సంతోషించారు. ఎల్లప్పుడూ లోకహితాన్ని శాంతిని కోరుకునే మీ వంటి ధర్మజ్ఞులు సుఖశాంతులతో వృద్ధిల్లాలని ధృతరాష్ట్రుల వారు ఎప్పుడు ఆకాంక్షిస్తూ ఉంటారు. అవును, వారి తలపుల వల్లనే మేము ఇంత క్షేమంగా ఉన్నాము. ఏమంటావు బావ శ్రీకృష్ణ? అంతేగా బావ. ధర్మరాజా, మీకు తెలియంది కాదు, ధృతరాష్ట్రుల వారు చంచల స్వభావం కలవారు. అందువల్లనే ఆ రోజు నిండు సభలో మీకు అవమానం జరుగుతున్నప్పుడు మాట్లాడినందుకు తరువాత వారు ఎంతో కుమిలిపోయారు. ఆ కారణంగానే నన్ను సంధికి పంపించారు. మీ వంటి విద్యులు యుద్ధాన్ని ప్రోత్సహించి అపకీర్తిని పొందకూడదని వారి ఆకాంక్ష. జీవితం మమ్మల్ని గెలిచేటప్పుడు కానీ ఇంటూ సభలు దుశ్శాసనలు కర్ణులు ద్రౌపదిని అపమానించినప్పుడు మాట్లాడవలసిన ప్రయత్నాలు ఎవరు? సంజయ లక్క ఇంట్లో మమ్మల్ని మట్టి పెట్టాలని ప్రయత్నించారు. వారికి తెలియనిదా మమ్మల్ని నమ్మమంటారా? అవన్నీ మనసులో పెట్టుకుంటే శాంతి స్థాపన సాధ్యమైన ధర్మరాజా. మీ వంటి విద్యలు యుద్ధ పరిణామాల వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ముందుకు వెళ్ళాలి కదా. అందులోనూ ధాస్తరాష్ట్రులతో యుద్ధం అంటే అపారమైన అస్త్రశస్త్ర సంపద కలిగిన కర్ణుడితోటి నిత్యం స్వాభిమానంతో బ్రతికెళ్ళే సుయోధనులతోటి మీ గురువులు, మీకు అత్యంత ప్రీతిపాత్రులైన గురువులు ద్రోణులతోటి వారి కుమారుడు అశ్వత్థామతోటి కురుకుల శాంతనుడు భీష్ములతోటి అంతేకాక 11 అక్షౌహిణీల సౌమ్యంతో యుద్ధం అంటే ఎంతటి అనర్థానికి దారితీస్తుందో మీకు మాత్రం తెలియదుగా ధర్మరాజా. ఇది ధర్మమేనా? ఇదే ధర్మం సంజయ. ధర్మం ఇలాగే ఉంటుంది. ఒక నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధుల సమక్షాన ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు ప్రతిఘటించిన ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే, భీష్మునితో సహా. చూసావా బావా,
సంధి అంటూనే మాటలతో బల ప్రదర్శన చేస్తున్నారు సంజయులు వారు. కాకపోతే ఒక్క మాట, రాయభట్టిని అవమానించడం మా సాంప్రదాయం కాదు. ఆ రోజు గంధర్వుల చేత బందీలైన దుర్యోధనాథుని గెలిపించడానికి కారణం నా ప్రతిజ్ఞ, అగ్రజుల ఆజ్ఞ. లేకపోతే కాగల కార్యం గంధర్వులు ఆ రోజే కానిచ్చేవారు. ఇక భూగ్రహణంలో అర్జునుడి చేత దిక్కిన కర్ణాదులు బయటపడడానికి కారణం నా ప్రతిజ్ఞ, ఆపై మా అగ్రజుల ఆజ్ఞ. సంజయ, ఇదే మాట మీ కౌరవ సభలో మీరు రాజులకు, రారాజులకు, వారికి, వారితో చేరిన వారికి, వారితో కూడిన వారికి నా మాటగా చెప్పండి. అసలు జరగాల్సిన ప్రతిపాదన అది వారికి ఇష్టం లేదు. నేను చేయగలను మిమ్మల్ని ధృతరాష్ట్ర వారికి తెలియజేయండి. సాంప్రదాయాన్ని అనుసరించి పాండవుల దొరికిన రాయబారానికి స్వయంగా నేనే వస్తామని సాక్షాత్ ధర్మ స్వరూపుల్ని రాయబారానికి వస్తామంటే అంతకంటారా శ్రీకృష్ణ? మీ రాక కోసం వేచి చూస్తాం. ఈ విషయాన్ని భారత రాష్ట్రాలకు తెలియజేస్తాం. ఇక నేను సెలవు తీసుకుంటాను. అయినా వారికి రాజ్యాన్ని ఇచ్చే ఉద్దేశము ఏ కోసమైనా ఉన్నట్టు లేదు. బావా, ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం క్షత్రియ ధర్మం కాదు. మనకున్న అసాధారణ పౌరుష పరాక్రమాలతో మనమే సాధించుకోవాలి. పరాక్రమాలపై అగ్రజుల వారికి సమయాలు ఎంత మాట్లాడుతున్నా. కాకపోతే ఏంటి బావా, వారికి లేని వర్గము మనకెందుకు? ఆ రోజు ద్రౌపదిని అవమానించినప్పుడు మా అన్నగారు ఆపకపోతే ఆ దురభిమాన దుర్యోధనుడి తొడలు విరిచి అంత నీకు అనుకున్నట్టుగానే జరుగుతుంది. నీ గర్భుల రాయవారానికి నీకు భక్తు కానీ ధర్మ సంస్థాపనే మా మొదటి కర్తవ్యమని మీరు గుర్తించారు. మిమ్మల్ని దాటి ధర్మము కృష్ణ, నీ మాటే నాకు సులోభాయం. కురుకులాధీశులకు ప్రణామాలు. మీ ఆజ్ఞ ప్రకారం పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళి వారి ఉద్దేశాన్ని తెలుసుకొని వచ్చాను ప్రభు. కానీ ధర్మరాజుల వారు మాత్రం వారి ఉద్దేశాన్ని సుయోధనుల వారి సమక్షంలో తెలపాలని తెలియజేశారు. ఎవరక్కడ? సుయోధనుల వారిని పిలిపించండి. సంజయ్ల వారు ఏదో సమరసాలతో వచ్చినట్టున్నారు. సంజయ్ వారిని పాండవుల వద్దకు సంధిస్తామని నేనే పంపించున్నాను. మరి సమాచారం 12 సంవత్సరములు పండగ శక్తి సంధికి ఉంటారు.
లెస్స పలికితివి మామా, లెస్స పలికితివి. గాంధార రాజా శకుని, మీరు అనుకున్నట్లు వారు శక్తిహీనులై లేరు. అదే మునుపటి బలపరాక్రమాలతో వారు చేసిన భీకర ప్రతిజ్ఞలు ఎప్పుడు నెరవేరతాయా అని ఎదురు చూస్తున్నారు. ధర్మరాజుల వారు మాత్రం ఇరుపక్షాల శాంతిని కోరి 5 అన్నదమ్ములకు కనీసం 5 ఉన్నాయమని సెలవిచ్చారు. అంతటి పరాక్రమవంతులైతే 5 ఇమ్మని యాచించడం తెలిపి మాతో సమరములో గెలిచి పూర్తి రాజ్యాన్ని చేయించుకోమని సందేశం పంపండి. 5 కాదు కదా, 5 అడుగులు కూడా ఇవ్వమని చెప్పండి. వారే అంతటి వీరులైతే ఈ రాయబారాలు వీరసారాలేలా అని మనం పంపించిన రాయబారి. మీరే రాయబారి సంజయ. గాంధార రాజా, ఇదే సందేశంతో సాక్షాత్ శ్రీకృష్ణుల వారే రాయబారిగా వస్తామని సెలవిచ్చారు. కుటిల గోపాలుడు పాండవ పక్షపాతి రాయబారానికి వస్తాడా? కానీ మరి వారికి తగిన సత్కారమే చేసి పంపిస్తాడు. విన్నావుగా సంజయ. పర్యవతారం కురుక్షేత్ర సంగ్రామమే ధృతరాష్ట్ర. తమోగుణ సంపన్నులైన నీవు నీ కుమారులు శ్రీకృష్ణునిలో దాగి ఉన్న నారాయణుణ్ణి గుర్తించలేకున్నారు. ఒక్కసారి నేను, నాది, నావారు అనే భ్రాంతిని విస్మరించి చూడు. శ్రీకృష్ణుల్లో విశ్వరూప సందర్శనం జరిగి తీరుతుంది. కురు సామ్రాజ్య క్షేమం కోరి చివరిగా ఒక్క మాట. సాక్షాత్ నర నారాయణులైన శ్రీకృష్ణార్జునులు రణరంగంలోకి దిగితే గెలవడం కాదు కదా, కనీసం నిలబడడం కూడా ఎవరి వల్ల కాదు. నా పరుష వాక్యములు మిమ్మల్ని బాధించి ఉంటే క్షమార్పుడను. ఇక శ్రీకృష్ణ రాయబార ఘట్టం కోసం వేచి ఉండడం తప్ప మనం కూడా చేయగలిగింది ఏమీ లేదు. నాకు సెలవిప్పించాను. జయం జయం మహారాజా. శ్రీకృష్ణుడు అవేం చేశారు? శ్రీకృష్ణ ఆసీనుడు కన్నా అంతా కుశలమేనా కృష్ణ? అంతా కుశలమే మామా. ఏం సుయోధన, మీరు కుశలమేనా? మా క్షేమాన్ని ఎల్లప్పుడూ కాంక్షించే మీ వంటి వారి వలన క్షేమంగానే ఉన్నాం. పాండవ పక్షపాతి. సుయోధన, నేను ధర్మ పక్షపాతిని. అందుకనే పాండవులకు ధర్మముగా రావలసిన అర్ధరాజ్యాన్ని అడగడానికి వచ్చానయ్యా. తేడి వేషాలు వేసుకొని ఆరంగి రేకుల విద్యను నేర్చుకునే వారికి రాజ్యాలేనా? వారికి మీకు రాయబారాలేనా? అయినా ఆనాడు అజ్ఞాతవాస సమయాన లేని ప్రతాపాలు చూపించడానికి వచ్చిన అర్జునుడి నిజ స్వరూపము బయటపడ్డాక కూడా అర్ధరాజ్యములు ఆగుతారు. మళ్ళీ అరణ్యాది అజ్ఞాతవాసకే వెళ్ళక
బల సోదరా బల. జీవితంలో ఓడి రాజ్యాన్ని వీడి మతి చెడి అడుగుల పాలై వారు రాజ్యాన్ని అడిగారట. వీరు వచ్చారట. రాయబారిగా వచ్చిన నన్ను అవమానించడం తగదు సుయోధన. వారికి హక్కుగా రావాల్సిన అర్ధరాజ్యాన్ని ఇవ్వని పక్షాన 5 అన్నదమ్ములకి కనీసం 5 ఉండైనా ఇవ్వమని ధర్మరాజుల వారి విన్నపం. చితిక చేత కాక ఆఖరికి 5 విన్నపాలకి దిగారన్నమాట. సూది మొన్న మోపినంత భూమి కూడా ఇవ్వమన్నామని మా మాటగా చెప్పండి. 5 అన్నదమ్ములకి 5 అన్నమాట. ఇలాగే వినుకుంటూ పోతే ద్రౌపదికి ఒకటి, ఇంటికి ఒకటి, వారి పురోహితులకు, వారి బంధువర్గాలకు అడుగుతూనే ఉంటారు. పాపం పంచపాండవులు. భలేగా చెప్పాము బాబా. బలబలాలు బేరీజు వేసి భయపడి భీతిల్ని బాహ్యాతంగానే సంధికి వచ్చారు ఆ పాండవులు. పౌరుష పరాక్రమాలు ఉన్న వాళ్ళైతే నాతో యుద్ధం చేసి రాజ్యాన్ని గెలవమనండి. ఇది నా ముక్తగా చెప్పు కృష్ణ. ఇదే నియమాలు కూడా రాసి యోధన. భారత రాష్ట్ర శౌర్య ప్రతాపాలకు బతుకమ్మగా రాజు బిరుదుని శాశ్వతంగా నిలుపుటయే ధ్యేయంగా అహర్నిశం శ్రమించే రక్షాకంచన బతుడైన ఈ కర్ణుడి మాటే నా మాట. నా మాటే శాసనం. అది శాసనము కాదు సుయోధన, మీ వినాశనము. వినాశనము. ఎవరికి వినాశనం? కురుకుల పితామహుడు గాంగేయుడు భీష్ముడు ఉండగా ఎవరిది వినాశనం? సకల ధనుర్విద్యా సంపన్నుడు బ్రహ్మర్షి పుత్రుడు మహాయోధుడు మా గురువరులు ద్రోణాచార్యులు ఉండగా ఎవరిది వినాశనం? వాసవి శక్తి సంపన్నుడు బ్రహ్మ విద్యా విశారదుడు దాన వీర శూర కర్ణ ఉండగా ఎవరిది వినాశనం? అది ఎలా? యమపాశకృత్యమైన వారి గదా దండాన్ని చేతబూని కదన రంగంలో కాలి దుబ్బితే ఎవరిది వినాశనం? అంతటి పరాక్రమవంతుడుగా అయితే నా మాట కూడా విను. యుద్ధమే అనివార్యమైన రోజు, కురుక్షేత్రములో పాండవుల ఆగ్రహమే అస్త్రమైన రోజు, ధర్మరాజు సహనము కోల్పోయిన రోజు, అదే భీష్ముల వారు సాక్షాత్ పరమేశ్వరుని దీవెనలతో ద్రుపదునికి కుమార్తెగా జన్మించిన శిఖండి పాలు, మరి ద్రోణుల వారు పాంచాల సేనాధిపతి ధర్మయోధుడు అయిన దృష్టధన్యుడి పాలు, ఇక నీ ఆప్తమిత్రుడు కర్ణుడు, దివ్యాస్త్ర విజేత బ్రహ్మాస్త్ర పాశుపదాస్త్ర సంగ్రహత గాంధీవదారి అయిన అర్జునుడి పాలు, ఇక నీ సహోదరులువా కాలపురుషుడి వలె తన కథానందుతో పిడుగులు కురిపించగల భీముడి పాలు. ఇది సత్యము. పుత్ర మిత్ర కలత్రాదులతో సహా ముమ్మాటికి నీ వినాశం వేసి చాలించి ఈ ప్రగల్భాలు ఎవరెక్కడ బంధించండి ఈ కపట నాటక సూత్రధారిని.
ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయలేదు. He is biologically born and brought upon this earth. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం.